మొదటగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి ధన్వాడ ప్రజలందరూ కూడా ఆదరించి దశాబ్దాల తర్వాత నారాయణపేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపరాడేటట్టుగా చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి గారి కుంభం శివకుమార్ రెడ్డి గారుల రాజకీయ వారసురాలైన చిట్టెం పర్ణికారెడ్డి గారిని శాసనసభ్యురాలిగా ఎన్నుకున్నందుకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కష్టపడి పనిచేసినందుకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మీరందరూ కూడా కష్టపడి పర్ణికమ్మను ఎమ్మెల్యే గెలిపించుకుంటే మీరు ఊహించని విధంగా ఆవిడ ప్రజలతో మమేకమైతూ రాష్ట్రంలో ఎట్లయితే మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందో అదేవిధంగా నారాయణపేట్ నియోజకవర్గంలో కూడా గతంలో ఉన్న రాచరిక పాలన పోయి ప్రజా పాలన పర్ణికమ్మ నాయకత్వంలో శివకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన కొనసాగుతుంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు నారాయణపేట నియోజకవర్గానికి రాబోతున్నాయి. ఇందాక శివకుమార్ అన్న చెప్పిండ్రు, పర్ణికమ్మ కూడా చెప్పింది. వారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని కోరింది, నేను శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఈ నారాయణపేట్ నియోజకవర్గానికి సాగునీరు అందించడానికి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో 69 ద్వారా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కావాలి అని నేను ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నెరవేర్చడమే శాసనసభ్యురాలిగా నా ప్రథమ కర్తవ్యమని వారు చెప్పడం జరిగింది.